సంసోను ప్రకృతి సంబంధంగా బలవంతుడే, కానీ ఆత్మ సంబంధంగా ఆయన బలహీనుడైపోయాడు. ఎందుకు బలహీనుడైపోయాడో తెలుసా? యెహోవా ఆత్మ అతనిని విడిచిపోయినని అతడు గ్రహించలేదు. దేవుని ఆత్మ మనల్ని విడిచిపోతే ఆత్మీయ జీవం ఆత్మీయ బలహీనతగా మారిపోతుంది. ఆత్మీయ జీవం మనల్ని విడిచి వెళ్ళిపోతే, యెహెజ్కేలు గ్రంథములో కనబడే ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న లోయలోని ఎముకల పరిస్థితి ఎలా ఉంటుందో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎలాగా? బలహీనపడి జీవము లేని, శక్తి లేని, ప్రభావము లేని, బలహీనపడిన మృత తుల్యమైన ఎముకల్లేగా మనం మిగిలిపోతాం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దేవుని జీవం కానీ, దేవుని శక్తి కానీ, దేవుని ప్రత్యక్షతలు కానీ, దేవుని వరములు కానీ నీలో నిలబడకపోతే సంసోనును విడిచిపోయినట్టు, సౌలును దేవుని ఆత్మ విడిచిపోయినట్టు దేవుని ఆత్మ నిన్ను విడిచి